సో ఆల్రెడీ మనం చూసాం, ఎప్పుడైతే కాస్ట్ పెరుగుద్దో కస్టమర్స్ కొనుక్కోరు. ఎందుకంటే పెరిగిన కాస్ట్ ఎవరి మీద వేస్తారు? కస్టమర్స్ మీద వేస్తారు. కస్టమర్స్ కొనుక్కున్నప్పుడు ఆటోమేటిక్‌గా గూడ్స్‌కి డిమాండ్ తగ్గుద్ది. ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ టు అమెరికా, ఇండియా అమెరికాకి ఏదైతే అమ్మిద్దో వాటి యొక్క డిమాండ్ బాగా తగ్గిపోద్దనమాట. దానివల్ల ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్‌కి చాలా నష్టం. దాంతో పాటు ఇతర దేశాల నుంచి, ఎందుకంటే ఇతర దేశాలపైన అమెరికా ఏసే టారిఫ్ తక్కువ కాబట్టి అక్కడి నుంచి వస్తువులు అమెరికాకి చీప్ అవుతాయి. ఇండియా నుంచి వస్తువులు కొనుక్కుంటే అమెరికన్స్ కాస్ట్ అవుతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడైతే అమెరికాకి తక్కువ టారిఫ్‌లు ఏస్తదో ఆ దేశాల దగ్గర వస్తువులు చీప్‌గా దొరుకుతాయి కాబట్టి ఆ దేశాల వస్తువులు కొనుక్కుంటారు. అది సౌత్ కొరియా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, చైనా వస్తువులు కావచ్చు, వియత్నాం వస్తువులు కావచ్చు. ఇలా రకరకాల దేశాల వస్తువులు అమెరికాలో ఇండియా దగ్గర నుంచి వచ్చే వస్తువుల కన్నా చీప్ అవుతాయి. కాబట్టి ఇండియాకున్న మార్కెట్ తగ్గిద్దనమాట. ఇది ఇండియా ఎలా తట్టుకుంటది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు రచించుద్ది? మనం వేచి చూడాలి. ఆల్రెడీ అమెరికా మనపైన ఏసే సుంకాలకు, అదనపు సుంకాలకు మన ఎక్స్‌పోర్టర్స్ తట్టుకుని నిలబడాలంటే మన సపోర్ట్ అవసరం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనుకుంటుంది. దానివల్ల ఎక్స్‌పోర్ట్ సబ్సిడీసు, క్రెడిట్ సబ్సిడీసు ఇలాంటివన్నీ పెంచుతూ కామర్స్ మినిస్ట్రీ నిర్ణయాలు తీసుకుంటుంది. మొత్తానికి అమెరికా ఏసే అడిషనల్ టారిఫ్ తట్టుకోవడం మాత్రం అంత ఈజీ కాదు ఇప్పట్లో. ఈ మొత్తం అమెరికా ఏసే సుంకాల వల్ల, అంటే టోటల్ 50% టాక్సెస్ వల్ల ఇండియా అమెరికా ట్రేడ్‌లో 50% పైన ఎఫెక్ట్ అవుద్ది. అంటే దాదాపు $60 బిలియన్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుద్దంట.